హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుంటారని ఎప్పుడు కోరుకుంటానండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈరోజు ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. నేను ఈరోజు ఏంటంటే డిఫరెంట్గా చేస్తున్నానండి, చట్నీ పులావ్ అని. అంటే ఇది నేను ఫేస్బుక్లో చూశాను. సో ట్రై చేద్దాం కదా అన్నట్టుగా ట్రై చేశాను. సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం. దాంతోపాటు చికెన్ కర్రీ చేశానండి. సింపుల్గా చేసేసాను. నార్మల్గా రెగ్యులర్గా మసాలా అంతా వేయించి చికెన్ వేస్తాను కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించిన తర్వాత మసాలా పేస్ట్ అనేది వేసేసాను. అంటే మసాలా పేస్ట్ అనేది తక్కువ ఉంది. సో అందువల్ల ఉల్లిపాయ టమాటా యాడ్ చేశాను ఇందులోని. చాలా బాగుందండి కర్రీ అయితే, టేస్టీగా వచ్చింది. దాంతోపాటు చట్నీ పులావ్ చేశానండి. ఫస్ట్ టైం చేసిన సూపర్ టేస్ట్ వచ్చిందండి. హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ. మంచి లంచ్ కానీ డిన్నర్ కానీ మీరు ప్రిపేర్ చేసుకొని తినడానికి సూపర్ ఉంటుందండి. ఎవరైనా గెస్ట్స్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసామనుకోండి, తప్పకుండా వాళ్ళు మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. సూపర్ కాంబినేషన్ అండి. దాంతోపాటు చికెన్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. అంటే నేను ఇవాళ ఏంటంటే ఇవి పెద్ద పీసెస్సే కుక్ చేసేసాను. చిన్నవి కట్ చేద్దాం అనుకున్నాను కదా, కానీ ఈ చిన్నవి కన్నా ఈ పెద్దవి అయితే బాగుంటాయి కదా. ఈ చట్నీ పులావ్ తోటి టేస్టీగా ఉంటుంది అన్నట్టుగా నేనేంటంటే పెద్ద పీసెస్ ఉంచేసాను. కొంచెం కొత్తిమీర వేసాను, సరిపడా సాల్ట్, తర్వాత కారం వేసుకొని, తర్వాత పసుపు వేసుకొని, అలా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా వచ్చిందండి. కర్రీ ఏంటి, ఆ తర్వాత ఈ చట్నీ పులావ్ ఏంటండి, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను. అంటే చూడగానే నాకెందుకో ఈ రెసిపీ వెంటనే ట్రై చేసేయాలనిపించింది. ఎప్పుడు కొన్ని చూస్తాను రెసిపీస్, ట్రై చేద్దాంలే అన్నట్టుగా వదిలేస్తాను. కానీ ఈసారి ఎందుకో నాకు అది ఎలాగైనా సరే ట్రై చేయాలి, ఎలా వచ్చిందో చూడాలి అన్నట్టుగా చేసేసాను. చాలా చాలా బాగుందండి. మంచి టేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఈ కొబ్బరి టేస్ట్ అయితే మాత్రం భలే తెలుస్తుందండి. చాలా సింపుల్ ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. చట్నీ పులావ్ అనేది నేను అనుకున్నాను ఫస్ట్ రెసిపీ పేరు విని, ఇదేంటిది చట్నీ పులావ్ అని అనుకున్నాను. కానీ చేసిన తర్వాత తెలిసింది నిజంగా ఇది చట్నీ పులావే అనేసి. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం. మీకు సింపుల్గా చెప్పేస్తాను, ట్రై చేయండి వీలుంటే మాత్రం. మంచి రెసిపీ టేస్ట్ అనేది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఇప్పుడైతే చికెన్ అలా పెట్టేసాం అనుకోండి, దాని పని అది చేసేసుకుంటుంది, కుక్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంక దీనికి కొంత ప్రాసెస్ చేయాలండి. మనం ఏంటంటే ఆల్రెడీ ఆమె చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ట్రై చేద్దాం కదా అన్నట్టుగా ట్రై చేసేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం ఒక కొంచెం పేస్ట్ రెడీ చేసుకోవాలండి. అదేంటంటే కొంచెం వెల్లుల్లిపాయి, తర్వాత అల్లము వేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే మనం కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఆ తర్వాత ఏంటంటే మనకి ఎంత కావాలంటే నేను ఒక్క ఉల్లిపాయ కట్ చేసి వేసాను చిన్న పీసెస్గా. తర్వాత ఏంటంటే కొబ్బరి కూడా వేసేసానండి. దాంతోపాటు మనం ఏంటంటే నేను ఇది సరిపోతుంది కదా అన్న లెక్కలో అయితే ఈ చిన్న జార్లో వేసేసాను, కానీ సరిపోలేదు. అంటే టైట్ అయిపోతుంది కదా, కొంచెం అది తిరగడానికి ఇబ్బంది అవుతుందని పెద్ద జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. తర్వాత సరిపడా కొత్తిమీర, పుదీనా అండి. కొత్తిమీర, పుదీనా అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుందండి. మంచి అరోమా వస్తుంది, చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు అది పేస్ట్ చేసాను కదా, పేస్ట్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూసారా, మంచి పేస్ట్ అయింది. ఆ తర్వాత దీంతో పాటు మనం కొబ్బరి పాలు కూడా రెడీ చేసుకోవాలండి. కొబ్బరి పాలు ఏముందండి, ముందు కొబ్బరి మంచిగా కట్ చేసేసుకొని, ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంట్లో కొబ్బరి అనేది ఇంట్లో ఉంటుందండి. సో కొబ్బరి పాలు అనేవి మనం ఏంటంటే మిక్సీ చేసుకొని, అది కొంచెం మనం స్ట్రెయిన్ చేసుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తాయి. తర్వాత ఈ రెసిపీలోకి మనం యాడ్ చేయాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను, తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, షాజీరా, తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఆకు,
ఎండుమిర్చి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ రెడీ చేసేసుకున్నాను అనుకోండి. అలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మంచి రెసిపీని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఏంటంటే మనం ఈ జీడిపప్పు అన్నది గార్నిష్ కోసం ఆయిల్‌లో కొంచెం వేయించుకున్నాను. తర్వాత ఏంటంటే ఈ బిర్యానీ స్పైసెస్ అనేవి ఆయిల్‌లో కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదండీ! ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత టమాటా ఇవన్నీ వన్ బై వన్ వేసుకుంటూ మనం మంచిగా కలపాలనమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం నెయ్యి కూడా వేయాలనమాట. చాలా మంచి రెసిపీ అండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, హెల్తీ కూడానండి. పుదీనా, కొత్తిమీరి, తర్వాత కొబ్బరి అనేది చాలా చాలా మంచిది కదండీ మన బాడీకి. సో, తర్వాత ఏంటంటే ఈ మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పేసాను. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండీ! ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారా దగ్గరగా అయిపోయింది. ఆయిల్ అంతా వదిలేస్తుంది కదా! ఈ టైంలో మనం ఏంటంటే మనం ముందుగా బాస్మతి రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది నేను ముందు చెప్పడం మర్చిపోయాను. రైస్ అనేది మనం ముందే కడిగేసి పక్కన పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటదండి. మనకు బిర్యానీలా ఉంటదనమాట. ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వేసుకొని మంచిగా కలపాలనమాట. అంటే మరీ ఎక్కువ కలిపేయకూడదు. ఈ రైస్ అనేది బ్రేక్ అయిపోద్దండి. ఇవి పొడుగ్గా ఉంటేనే చాలా బావుంటాయనమాట. చాలా మంచి కలర్ వచ్చిందండి. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా మంచి కలర్ వచ్చిందండి. ఎందువల్లంటే ఈ పుదీనా, కొత్తిమీర అన్నది ఎక్కువ క్వాంటిటీలో ఏసాను కాబట్టి చాలా మంచి కలర్ వచ్చింది. ఆమె చెప్పినట్టే చట్నీ పులావ్ అంటే చట్నీ పులావ్ లాగే వచ్చిందండి. ఇంత మంచి రెసిపీ ఇప్పటికొచ్చి నేను ట్రై చేయలేదని నేను అనుకున్నాననమాట. చాలా బావుందండి. ఇంకో పక్కయితే చికెన్ కర్రీ అయిపోయింది. అబ్బా! ఎంత మంచి కాంబినేషన్ తెలుసా అండి. నిజంగానే చట్నీ పులావును, చికెన్ కర్రీ అన్నది చాలా బావుందండి. ఎప్పుడైనా మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఇలాగా చేసి పెట్టామనుకోండి చాలా బావుంటది కదా! సో, నేనైతే ట్రై చేశాను. ఎక్సలెంట్‌గా వచ్చింది. ఈసారి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిందనమాట టేస్ట్ అన్నది. తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు జీడిపప్పు ఫ్రై చేసాం కదా! అది వేసేసాను. సిమ్‌లో పెట్టేసామనుకోండి రెడీ అయిపోతుందండి. యమ్మీ యమ్మీ చట్నీ పులావ్. వీలుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇన్ని సార్లు చెప్తున్నాననేసి మీరు ఏంటా అనుకుంటారు. కానీ మాత్రం ట్రై చేయండి. మస్ట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. మంచిగా అంటే రెగ్యులర్‌గా మనం తినే కొబ్బరన్నము, తర్వాత ఏంటంటే ఈ బిర్యానీ అని ఇలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా టేస్ట్ అనేది చేంజ్ వస్తది కదా! ఆల్రెడీ మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా! ఆ కొబ్బరి పాలనేవి వాటర్‌కి రీప్లేస్‌మెంట్‌గా మనం ఈ కొబ్బరి పాలు వేసుకోవాలనమాట. చూడండి టెక్స్చర్ వచ్చిందండి. అబ్బా! ఎంత వచ్చింది తెలుసా అండి. చాలా చాలా వచ్చిందండి. సూపర్‌గా వచ్చింది. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం క్యారెట్ గానీ, బఠానీ గానీ ఇవి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతది. ఆ తర్వాత ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మమ్మీ నిన్నొచ్చారనేసి. కొంచెం ఆ బ్యాక్‌గ్రౌండ్ అది ఇగ్నోర్ చేసేసేయండి. మమ్మీ నా వీడియో చూస్తున్నారనమాట. నిన్న మమ్మీ వచ్చారు కానీ ఫుల్‌గా టైమ్ పాస్ అండి. బోలెడు విషయాలు మాట్లాడేసుకున్నాం ఇద్దరం కలిసి. చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకొని మమ్మీ వచ్చారంటే ఇద్దరం పడుకోమండి. అలా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం అనమాట. మమ్మీ నాకు అది ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈవినింగ్ మమ్మీ వెళ్ళిపోయారు. తర్వాత మేము ఏమిటంటే సడన్‌గా మూవీ ప్లాన్ చేసామండి. ఇది 'ముసాఫా' ఉంది కదండీ! అది చిన్న పిల్లలకి చాలా బావుంటదండి మూవీ. మస్ట్ అండ్ షుడ్‌గా వెళ్ళాల్సిందే. తర్వాత ఏంటంటే ఇక చెన్నై షాపింగ్ మాల్. తర్వాత ఏంటంటే ఇక్కడ సీఎంఆర్ అస్సలు ట్రాఫిక్ అయితే ఉన్నాదండి. బీభత్సంగా ఉన్నదండి. సండే కదా! ఎక్కడెక్కడి నుంచో జనాలొచ్చేసారు. ఫుల్లుగా జనాలున్నారండి. అస్సలెక్కడ ఖాళీ లేదు. థియేటర్‌కైతే వచ్చేసాం. థియేటర్‌కైతే వచ్చేసామండి. ఇంకా టైం ఉంది. 7:00కి షో అనమాట. ఎల్‌జీటీ సినిమాస్ అండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా! మలబార్ జూడియో ఉంటాయి కదా! అక్కడ కొత్తగా మనకి థియేటర్ పెట్టారనమాట. 4 స్క్రీన్స్ అనుకుంటా ఉన్నాయి. మేమైతే ముసాఫాకెళ్ళామండి. చాలా చాలా బావుందండి మూవీ అయితే మాత్రం. కొంతసేపు టైం ఉంది కదా అని కొన్ని పిక్స్ అవి దిగామనమాట. చాలా బావుందండి మొత్తం అన్నీ.
మనకేంటంటే జూడియో, స్టైల్ యూనియన్, ఫుడ్ కోర్ట్, తర్వాత ఏంటంటే అక్కడ టాయ్స్ అనేసి చాలా చాలా బావుందండి. అదే చూస్తున్నాం అనమాట. కిందననమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి థియేటర్ అనమాట. పైనేమో మనకి రెస్టారెంట్, నార్తన్ సర్కస్ రెస్టారెంట్, ఈ టాటూ సెక్షన్, తర్వాత టాయ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బావుందండి. ఎల్‌జిటి సినిమాస్ అనమాట. ఇది థియేటర్ ఓపెన్ అయిన తర్వాత ఇదే మేము వెళ్ళడం. చాలా బావుందండి. యాంబియన్స్ గానీ, ఆ తర్వాత అక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా చాలా నీట్‌గా ఉంది. ఇంకా టైం ఉంది కదా అనేసి మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకొంసేపట్లో అనమాట. స్టార్ట్ అయిపోద్దండి మూవీ అనేది. సో, బయట వెయిట్ చేస్తున్నాము. ఆ తర్వాతయితే లోపలికి వెళ్ళిపోయామండి. ఆ తర్వాతేంటంటే 3 డీ మూవీ కదండీ! అందరికీ స్పెక్ట్స్ ఇచ్చారు. అవి పెట్టుకొని చూడాలనమాట. అదేంటంటే మనకు అవన్నీ దగ్గరగా ఉన్నట్టుంటది. అదే కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఈలోపు మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆ టైటిల్‌ని క్యాప్చర్ చేద్దాం అనేసి మొబైల్స్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. నేను కూడాను. ఆ తర్వాతయితే సండే కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదండీ! సో, మేమైతే మూవీకి వెళ్ళామండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. 'లయన్ కింగ్ 1' చూసిన వాళ్ళకైతే తెలుస్తది. ఇది కూడా 'ముసాఫా' చాలా బావుందండి. పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చనమాట. తీసుకొని వెళ్ళండి. మీ పిల్లలు తప్పకుండా చూడాలి. తర్వాత మా హ్యాపీకి కూడా చెప్పాను. మా మా చెల్లికి తీసుకొని వెళ్ళు బావుంటది మూవీ అని. స్టార్ట్ అయిపోయిందండి మూవీ. మూవీ అయితే ఎంజాయ్ చేశాము. ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీ పిల్లలతో తప్పకుండా ఎక్స్‌పీరియన్స్ చేయండి మూవీని. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసాం. స్టార్ట్ అయిపోయిందండి 'ముసాఫా', 'లయన్ కింగ్'. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద